శాసనసభలో ఈ రేసింగ్ మీద చర్చ పెట్టాలని మా పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నటువంటి ధర్మిల, ఎందుకంటే నిన్న మొన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సందర్భం, అన్ని అంశాలలో 6 గ్యారెంటీల నుంచి మొదలుకొని అన్ని అంశాలలో ప్రతిరోజు మేము నిలదీస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని అక్రమ కేసులు పెట్టి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, దాని మీద చర్చ పెట్టాలని చెప్పి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టినాం. స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసినాం, భూభారతి బిల్లు తర్వాత అయినా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ అక్కడ శాసనసభ జరుగుతుంటే ఒకే ఒక మంత్రి గారు శాసనసభలో ఉన్నారు. ఆయన బిల్లు మీద చదువుకుంటూ పోతుంటే మేము స్పీకర్ గారిని ఆకర్షించడానికి మా అంశాన్ని, ఇది రాష్ట్రానికి ప్రధానమైనటువంటి, దేశానికి ప్రపంచానికి ప్రధానమైనటువంటి ఈ రేసింగ్ సబ్జెక్టుని మేము చర్చ పెట్టండి, అక్కడ జరిగినటువంటి అంశాలు ఏమున్నాయో మేము అక్కడ డిస్కస్ చేస్తాం అని చెప్పి మేము ప్రధానంగా వారిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దాడి చేయడమే కాకుండా పేపర్లు ఇసడము, చెప్పు తీయడము, బాటలు విసిరేయడము, మరి ఇటువంటి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇన్ని విషయాలు అక్కడ మాట్లాడి దళిత స్పీకర్ వారిని మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. శాసనసభలో శాసనసభాపతి అంటే అందరికీ గౌరవమైనటువంటి వ్యక్తి, అనవసరంగా వారిని మరి దళిత స్పీకర్ అని, దళితుని అవమానించిన విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి చాలా పొరపాటు. అక్కడ జరిగిన సబ్జెక్ట్ ఒకటైతే మీరు మాట్లాడుతుంది రెండోది. ఆ తర్వాత మేము డిమాండ్ చేసినాం అక్కడ డిస్కస్ చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడ వైపు నుంచి పేపర్ల మీద ఇసిరి కొట్టడము, రకరకాలుగా మా దగ్గర కూడా దళిత ట్రైబల్ శాసనసభ్యులు ఉంటే ఆ చెప్పులు చూపించినటువంటిది. అందుకే నేను స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, శాసనసభలో జరిగినటువంటి ఫుటేజులని బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఇక్కడికి వచ్చి మా శాసనసభ్యులు తాగి వచ్చిందని చెప్పి ఆ విధంగా మాట్లాడినని ఇప్పుడే నాకు తెలిసింది. నేనేమంటున్నా అంటే గవర్నమెంట్కే మేము డిమాండ్ చేస్తున్నాం, దయచేసి గవర్నమెంట్ డాక్టర్లను పిలిపించి ఇమ్మీడియట్గా మా అందరి మీద ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు మెడికల్ టెస్ట్ చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీకు చేతనైతే అది చేయండి. అనవసరంగా బట్టగాల్సి మీద వేయాలనేటువంటి కార్యక్రమం చేయడం, బురద జల్లేటువంటి కార్యక్రమం చేయడం, మీకు చెప్పడానికి ఏమీ లేక అనవసరంగా ఈ విధంగా దౌర్జన్యాలు చేసేటువంటి కార్యక్రమం, ఏదన్నా మాట్లాడితే కేసులు పెట్టాలనేటువంటి కార్యక్రమం చేయడం చాలా పెద్ద పొరపాటు. ప్రజాస్వామ్యం లోపల గడిచిన అనేక 94 నుంచి శాసనసభ చూస్తున్నాం. ఈ విధమైనటువంటి ప్రవర్తన ఎప్పుడు జరగలేదు. మేము అనేక సందర్భాలలో అక్కడ గౌరవ కాంగ్రెస్ శాసనసభ్యునికి అవకాశం ఇచ్చారు స్పీకర్ గారు. వారేం చెప్తారు, గవర్నర్ గారు డైరెక్షన్ ఇచ్చినాక, రెండోది ఏసీపీకి ఇచ్చిన తర్వాత మరి ఇక్కడ చర్చ పెట్టడానికి ఒకసారి ప్రొసీజర్స్ చదువుకోమని చెప్పండి. సిట్టింగ్ శాసనసభ్యుడు ఇక్కడ ఉన్న తర్వాత చర్చ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఇక్కడ చర్చ పెట్టకుండా మేము అన్ని విధాలుగా శాసనసభకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఏదైనా డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది కూడా ప్రధానమైనటువంటి అంశం, రాష్ట్ర ఇమేజ్కు సంబంధించినటువంటి అంశం. ఈరోజు రాష్ట్ర ఇమేజు మన దేశం ముంగట, ప్రపంచం ముంగట పరువు పోయేటువంటి అంశం కాబట్టి దాన్ని చర్చ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా శాసనసభలో పోయినాక దాని మీద చర్చ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.